ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక నిజాయితీ నవ్వు, అందరికీ సహాయం చేయాలనే తపన ఎప్పుడూ ఉండేది. పక్కన వాళ్ళ పనైనా తన పని పక్కన పెట్టి చేసేవాడు. స్నేహితులు పిలిస్తే ఎంత దూరమైనా వెళ్ళేవాడు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటకి ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవాడు కాదు. కానీ అతని మనసులో ఎప్పుడు ఒకే భావం ఉండేది, నేను అందరికీ సహాయం చేయాలి అని. మొదట అతన్ని అందరూ ఇష్టపడ్డారు. అర్జున్ ఉంటే పని అయిపోయేది అని అనుకునేవాళ్ళు. కానీ కాలం నెమ్మదిగా మారింది. అతని మంచితనం అలవాటుగా మారింది. కొందరు అడగడం మానేసి చెప్పడం మొదలుపెట్టారు. కొందరు అతని సమయాన్ని తమ హక్కుల్లా చేసుకున్నారు. అర్జున్ నువ్వు చేసేయిరా, అర్జున్ నీకు టైం ఉందిగా అని వాళ్ళు సులభంగా చెప్పేసి వెళ్ళేవాళ్ళు. అర్జున్ మాత్రం ఎప్పటికీ అదే నవ్వుతో సరే అని అనేవాడు. కానీ ఆ నవ్వు వెనకాల ఎవరూ చూడని ఒక అలసట పెరుగుతూ వచ్చింది. ప్రతి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తాను ఒక్కడే కూర్చొని ఆలోచించేవాడు. చేతులు అలసిపోయి ఉండేవి, మనసు మాత్రం ఇంకా అలసిపోయి ఉండేది. ఎందుకు నేను మాత్రమే ఇంత చేస్తున్నాను అని తనలో తాను ప్రశ్నించుకునేవాడు. ఒకరోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన ఒక అవకాశం అతను కోల్పోయాడు. ఎందుకంటే అతను ఇంకొకరి పని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఆ రోజు అతను చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడే తన తండ్రి తన దగ్గరికి వచ్చాడు. ఏమీ పెద్దగా మాట్లాడకుండా తండ్రి మెల్లగా ఇలా అన్నాడు, అందరితో మంచిగా ఉండడం గొప్ప విషయం, అందరికీ సహాయం చేయడం గొప్ప విషయం అర్జున్. కానీ నీ జీవితాన్ని మర్చిపోయేంత వరకు మంచిగా ఉండటం కాదు. ఆ మాట అర్జున్ హృదయానికి గట్టిగా తగిలింది. ఆ రాత్రి అతను చాలా ఆలోచించాడు. నేను సహాయం చేస్తున్నానా లేక నన్ను నేను కోల్పోతున్నానా? ఆ రోజు నుండి అతని జీవితం చిన్నగా మారడం మొదలైంది. ఎవరికైనా నిజంగా అవసరమైతే సహాయం చేసేవాడు. కానీ తన పని తన సమయం కూడా విలువైనవని గుర్తుపెట్టుకున్నాడు. మొదటిసారి లేదు అనడం చాలా కష్టంగా అనిపించింది. మాట బయటకు రావడానికి సమయం పట్టింది. గుండె వేగంగా కొట్టుకుంది. కానీ ఒక్కసారి చెప్పాక తన మనసులో ఒక చిన్న తేలిక అనిపించింది. తన తండ్రి మాటలు విన్న తర్వాత అర్జున్ తన జీవితం మీద తను దృష్టి పెట్టాడు. అతన్ని ఉపయోగించుకునే వాళ్ళు మెల్లిగా తగ్గిపోయారు. అతన్ని గౌరవించే వాళ్ళు దగ్గరయ్యారు. అప్పుడు అర్జున్ ఇలా అర్థం చేసుకున్నాడు, మంచితనం అంటే అందరికీ అవును అనడం కాదు, సరైన సమయంలో లేదు అనడం కూడా మంచితనమే. హద్దులు పెట్టుకున్న మంచితనం గౌరవం తెస్తుంది. మరిన్ని వీడియోస్ కొరకు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.